హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవిఆర్ బ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇది వెజిటబుల్స్ అయితే చేస్తాం కాబట్టి పిల్లలకైతే ఎంతో హెల్దీ అండి. నేను వేసే వెజిటబుల్సే కాకుండా మీకు నచ్చితే ఇంకా ఏ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి అందులోకి మనము హోల్ గరం మసాలా అయితే వేయాలి. షాజీరా, జీలకర్ర, ఇలాచి, మరాఠీ మొగ్గ, చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అవి చిటిపటామనే అంతవరకు వేయించేసుకొని తర్వాత మనము ముందుగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటూ మధ్యలో ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేగేంత వరకు వేయించుకొని అందులోకి మనం 4 పచ్చిమిర్చి చీలికలను సన్నగా కట్ చేసి వేసి కొంచెం వేయించుకోవాలి. అదేవిధంగా కొంతసేపు వేగిన తర్వాత అందులోకి మనం క్యారెట్ని అయితే సన్నగా కట్ చేసేసుకొని అందులోని వేసుకోవాలి. టమాటా కూడా 2 టమాటాలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ మగ్గనివ్వాలి. కొంతవరకు మగ్గిన తర్వాత అందులోకి మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసేయాలి. రుచికి సరిపడినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నిటిని అయితే కొంతసేపు ఫ్రై చేసుకొని వెజిటబుల్స్ అన్నీ కొంతవరకు మగ్గనిచ్చేసేయాలి. ఇంకా కావాలనుకుంటే ఇందులోకి మనము ఆలు కానీ, బఠానీ, క్యాబేజీ ఇవన్నీ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే అయితే పిల్లలు వెజిటబుల్స్ అనేవి అవాయిడ్ చేయరు. అందులోని ఫ్లేవర్స్ అన్నీ, మసాలాలన్నీ వెజిటబుల్స్కి పడుతుంటాయి కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు, పక్కనైతే పడేయరు. కాబట్టి ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి హెల్దీగా ఉంటుంది. ఇందులోకి మనము కొంత సాల్ట్ యాడ్ చేసాం కదా, ఆ తర్వాత కొంత కారం కూడా యాడ్ చేయాలి. కారం అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం కారం వేస్తే సరిపోతుంది. ధనియాల పొడి కూడా యాడ్ చేసి కొంచెం సేపు మసాలాలు అయితే పట్టే విధంగా వేయించుకోవాలి. వేయించిన జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా అది కూడా యాడ్ చేసేసి మసాలాలన్నీ పట్టే విధంగా ఫ్రై చేసేసుకొని అందులోకి మనం ముందుగానే బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు ముందుగానే కడిగి నానబెట్టేసుకున్న బియ్యాన్ని అయితే తీసి ఇందులో అయితే వేయాలి. బియ్యం అయితే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకోవాలి. ఇంకా నేనైతే జీలకర్ర మసూర రైస్ తీసుకుంటున్నా కాబట్టి 1 కప్పుకి 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. నేనైతే చేతి కొలతతో అయితే తీసుకుంటాను, గ్లాస్ కొలత అయితే తీసుకోను. కాబట్టి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే ఇందులో అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నటువంటి రైస్ని ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యి మసాలా అంతా బాగా పట్టేసిన తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి. అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ రైస్ అంతా యాడ్ చేసేసి అందులోకి వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ అంతా వేసేసిన తర్వాత మనము ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనము సాల్ట్ సరిపోయిందో లేదో అనేది కూడా చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంత వాటర్ తీసుకొని టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయిందో లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇందులోకి నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా అయితే యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు వేయడం వల్ల హెల్దీ ఫుడ్ కలర్ వేయడం వల్ల అదంతా హెల్దీ కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ కాకుండా కుంకుమ పువ్వు అయితే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అదే విధంగా ఉంచేసి తర్వాత 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి చూడండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా అయితే తింటారు. ఫైనల్గా నేనైతే దానిపైన కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఆ రైస్ అనేది కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఫైనల్గా మన వెజ్ పలావ్ అనుకోండి, ఆ వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. అందులో దీన్ని మనం గోంగూర కిచిడి కానీ పెరుగు కానీ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండి వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.